రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ తొత్తులుగా మారారని నంద్యాల లీగల్ సెల్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి, ఆర్టీఏ నంద్యాల అసెంబ్లీ వింగ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గ్రీవెన్సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, సాయిరాం రెడ్డి, మధాని, సోహెల్ రాణా, ద్వారకానాథ్, శరత్, రామాంజనేయులు, వసంత్ రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల వైసీపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా యాక్టివిటీలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అనవసర కేసులు నమోదు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత ప్రధానమైనదని, అయితే నేడు కూటమి ప్రభుత్వంలో వారు రాజకీయ తొత్తులుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కృష్ణవంశీ అనే యువకుణ్ణి లాకప్ డెత్ జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి కృష్ణవంశీ లాకప్ డెత్ గురించి తెలుసుకోవడం జరిగిందని, అంతవరకు కనీసం స్పందించని పోలీసులు నేడు కృష్ణలంక సిఐపై కేసు నమోదు చేశారన్నారు. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు ఉన్నా అందరినీ కేవలం మంత్రి లోకేష్ నియంత్రించడం జరుగుతుందని, వారు పేరుకు మాత్రమే మంత్రులన్నారు. జూనియర్ న్యాయవాదుల విషయంలో నాడు వైసీపీ ప్రభుత్వం 5,000 రూపాయలను ఇవ్వడం జరిగిందని, అయితే ఎన్నికల సందర్భంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తానని నమ్మించి నేటికి ఇవ్వలేదని మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లో మోసాలు, రైతులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇబ్బంది కలిగించారు. మేము పోలీసులను ఎప్పుడూ గౌరవిస్తాము. ఈరోజు సమాజంలో పోలీసులు ఒక పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సమాజంలో, ఈ సంఘంలో ప్రజలకు అంతో ఇంతో భయం లేకుండా ఉన్నారంటే పోలీసు వ్యవస్థనే. అయితే ఈ రోజునటువంటి పరిపాలనలో, ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో పోలీసులు పూర్తిగా రాజకీయ నాయకుల యొక్క తొత్తులుగా తయారయ్యి, పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్లుగానే ఈరోజు కేసులు పెట్టడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ, అనవసరమైనటువంటి జిల్లా తిప్పుతూ కేసులు పెడుతున్నారు కార్యకర్తల పైన. ఈరోజు ఈ లాకప్ డెత్లో ఆ అబ్బాయిని చంపిన విషయంలో వాళ్ళ మదర్ పోయి నా కొడుకు యొక్క బాడీని అప్పచెప్పండి, లేదంటే కనీసం బూడిదని అప్పచెప్పండి అంటూ కూడా కనీసం స్పందించలేని పరిస్థితి. 50 రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోతున్నారు. ఐఆర్ ఆఫీసర్ను కలుస్తున్నప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. తీరా ఫైనల్గా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా వీళ్ళు పోయి డిస్కషన్ చేస్తే దాన్ని మళ్ళా డైవర్ట్ చేసి కుల సంఘాలను తీసుకొస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేసినారు. లాస్ట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఇంటి దగ్గరికి పోయి ఆ అబ్బాయి వాళ్ళ మదర్ను పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వము చెల్లించింది. ప్రభుత్వం చెల్లించి ఆ సీఐ పైన కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. వన్స్ ఒకసారి సీఐ పైన కేసు పెట్టినారంటే అప్పుడు లాకప్ జరిగినట్టునే ప్రభుత్వము ఒప్పుకున్నట్టుగానే అయ్యింది. కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకుల యొక్క, ఈరోజు నుండి పాలకుల యొక్క మాట విని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కేసులు పెట్టినారు. అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు పెట్టినారు. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం వ్యతిరేకంగా మారితే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ లీగల్ సెల్ ఖండిస్తూనే ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ వాళ్ళకు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళ ఎస్ఎల్తో మాట్లాడి అదేవిధంగా కోర్టులో బెయిల్ పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫైనల్గా ఈరోజు జరిగినటువంటి కృష్ణలంక
పోలీస్ స్టేషన్ జరిగిన లాకప్ పద్ధతిను ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సినదే. గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత కూటమి పరిస్థితి ఎలాగుందంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోగా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినా కేసులే, ఎవరన్నా వాళ్ళ గురించి వాళ్ళు పలానా ప్రోగ్రామ్ చేయడం లేదు, వాళ్ళ అమలు కావడం లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల అమలు కూడా కేసులే. ఇక ఎలా ఉందంటే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, పచ్చబొట్టు బిల్ల పెట్టుకొని పోతే మా వాళ్ళ పనిచేయాలని. ఏకంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళే పచ్చబొట్లు పెట్టుకొని తయారైనారు. కార్యకర్త పెట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళే పచ్చబొట్లు పెట్టుకొని వాళ్ళకు హామీలు ఇచ్చేసి పనులు చేసి పెడుతున్నారు. దీంట్లో పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ మధ్యకాలంలో సాయి కృష్ణ అనే వ్యక్తి లాకప్ డెత్ గురించి అయితే, ఆయన అయితే మా కార్యకర్త కూడా కాదు, మరి మీ కూటమికి చెందిన కార్యకర్తనే. వాళ్ళ అమ్మవారు హైకోర్టులో ఎర్బస్ కాంపిటీషన్ పిటిషన్ వేసేంత వరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పత్రికలు కూడా వస్తున్నాయి, ఆ అబ్బాయి కనపడడం లేదని చెప్పేసి, ఆయన మీ నుంచి రెస్పాన్స్ లేదు. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులందరూ ఆ అబ్బాయికి న్యాయం జరగాలి ఎంత మొత్తుకుంటున్నా ఉపయోగం లేదు. లాస్ట్గా ఆ అబ్బాయిని పోలీసులు చంపేశారు. పోలీసులకు చంపేస్తే పవర్ ఎవరు ఇచ్చారండి? అంటే మీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన పవరే కదా. మీరు ఏం అనకపోవడం వల్లే పోలీసులు ఈరోజు ఈ విధంగా తయారవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు, వాళ్ళని పరామర్శించేంత వరకు కనీసం మీరు కేసు కూడా కట్టలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తారో అప్పుడు వీళ్ళు చలనం వస్తుంది. వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ పోతుందో ఏం కదా అని చెప్పేసి ఇంతవరకు ఆ సీఏ సస్పెండ్ అంటారు, ఒక రోజేమో రిమూవ్ ఫర్ సర్వీస్ అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కేసులు కడితే చంద్రబాబు గారు పిలిపించుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీకు ప్రజలు గుర్తుకురారు. మీ పాలన ఎలా ఉందంటే ప్రజలకు ఏమి చేయడం లేదు. మీ పాలన అంతా మీ కార్యకర్తలు దోచుకో దాచుకో అంతే. మీ పరిస్థితి ప్రస్తుతం మీ పరిస్థితి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఏం జరిగినా గొంతెత్తుకుని స్టేజ్ మీద గట్టిగా అరిచేవారు, అన్యాయం జరిగింది. మరి ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఈరోజు ఏపీలో ఇంత అరాచక పాలన జరుగుతుంటే తెలంగాణలో మీటింగ్ పెడతారంటాడు ఆయన. ఏపీలో మీకు జరుగుతున్న అన్యాయాలు కనపడడం లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఇదంతా లోకేష్ గారి కన్సర్న్లోనే జరుగుతుంది. ఇలాగే కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయంటే మటుకు ప్రజలు వాళ్ళకి చైతన్యం వస్తుంది, తిరగబడతారు, మీకు వారే సరైన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు ఇవన్నీ మానుకొని ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి. ఈరోజు నంద్యాలలో మా లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సాయకృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించేంత వరకు ప్రభుత్వంలో చెల్లం రాలేదు అంటే వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి త్వరగా దాంట్లో నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించేదాకా వదిలిపెట్టకుండా వాళ్ళ నిజ నిర్ధారణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినది. 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మా లీగల్ సెల్ తరఫున మా న్యాయవాదులకైతే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి జూనియర్ న్యాయవాదికి 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చేవాడు. ఆ హామీ అబద్ధపు హామీ ద్వారా 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్టైఫండ్ అనేది జూనియర్ న్యాయవాదులకు అందడం లేదు. ఒక్కొక్క జూనియర్ న్యాయవాదికి 2,40,000 రూపాయలు బకాయి ఉండడం జరిగింది. అలాగే మొన్న సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో వైఎస్ఆర్సీపీ లీడర్సు ఫోటోసు రిలీజ్ చేసేంత వరకు కూడా ఈ కార్యక్రమంని వాళ్ళ తల్లి ఎంత పోరాడినా ఏం చేసినా వాళ్ళ బంధువులు అందరూ ఎన్ని స్టేషన్ల చుట్టూరు తిరిగి డీజీపీ ఆఫీసుల చుట్టూరు తిరిగినా న్యాయం దొరకలేదు. ఎప్పుడైతే ఈ ఫొటోస్ రిలీజ్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆమెను పరామర్శించడం జరిగిందో అప్పటి నుంచి ఈ పోలీసు బాడీలో ఈ కూటమి ప్రభుత్వంలో కదలిక మొదలైంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెను పిలిపించుకొని సముదాయించడం జరిగింది. ఏది ఏమైనా పోలీసు వాళ్ళు కేసు కట్టొచ్చు, కానీ ఇటువంటి క్రూరంగా వాళ్ళను కొట్టడం, గోర్లు వీకడం, ఇటువంటి ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ల ద్వారానే మనం అందరం చూసాము.
ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కానీ పోలీసులు పార్టీలు అనుకూలంగా వాళ్లకు సపోర్ట్ చేస్తే రేపొద్దున భవిష్యత్తులో వీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. రేపొద్దున అడ్వకేట్స్ కానీ ఇంకొకరు కానీ హైకోర్టులలో వేసి వీళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా తెచ్చుకోకూడదనేటువంటి అని మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కేసులు వేయడము, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు వేయడము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరగడము, వాళ్ళను లాకప్ జప్తీ చేయడం, ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దానికి ఉద్దేశించి ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగినది, ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి అన్నట్టు. సో దానిలో భాగమే ఈరోజు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఏ సమస్య వచ్చినా కానీ స్టార్టింగ్లో ప్రభుత్వం ఎప్పుడు స్పందించట్లేదు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు అయినా కానీ కూటమి ప్రభుత్వం అయినా కానీ ఎప్పుడు స్పందించిన పాపానే పోలేదు. ఎప్పుడైతే ఆ సమస్య పైన జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వస్తుందో అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది. అంటే జనాలకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక జనతా గ్యారేజ్ లెక్క కనిపిస్తుంది. జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు ఏ విధంగా ఉన్నారో రాష్ట్రానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే స్పందిస్తారో ప్రభుత్వానికి అప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారు. లేదు మేము న్యాయం చేస్తామంటున్నారు. అంటే వీళ్ళకు ప్రజల పైన కన్నా జగన్మోహన్ రెడ్డి భయం వస్తుంది. జగన్ అంటేనే వాళ్ళకు భయం పుడుతుంది. ఆ విధంగా ఉంది. మనం చూసుకుంటే లీగల్ పరంగా మనం చూసుకుంటే న్యాయవాదుల గురించి మనం మాట్లాడుకుంటే జూనియర్ న్యాయవాదులకు ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు స్టేఫన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చి 2 ఏళ్ళైనా కానీ ఇప్పటి వరకు ₹1 కూడా జూనియర్ న్యాయవాదులకు ₹1 కూడా వాళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అదే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్ అన్న గారు జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఎందుకంటే జూనియర్ న్యాయవాదులకు ఎక్కువ కేసులు ఉండవు, వాళ్లకు ఏదో ఒక ఖర్చుల కోసం ఇవ్వాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో జగన్ అన్న గారు డబ్బులు ఇవ్వడం జరిగినది, స్టేఫన్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ ₹1 కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క జూనియర్ న్యాయవాదికి ఇప్పటికీ ₹2,40,000 బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మేము ఒకటే కోరుతున్నాము, జూనియర్ న్యాయవాదులకు ఆదుకోండి. ఈ వృత్తి ఏదైతే ఉందో జూనియర్ న్యాయవాదులు ఈ న్యాయ వృత్తిలో రావాలంటే వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలి. సో కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, ఎంత త్వరగా అయితే అంత త్వరగా జూనియర్ న్యాయవాదులకు మీరు ఆదుకోవాలి. ఈరోజు మనం గమనించినట్లయితే ఏ పథకాన్ని కూడా ఈయన పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పును ఈయన 2 సంవత్సరాలను చేసినాడు. విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితే, ఆరోగ్యం, అన్నీ కూడా ఏ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఈ ప్రభుత్వంలో. కాబట్టి మధ్యతరగతి పైవారు ఎవరైతే మేధావి వర్గం ఉన్నారో వారు ఈరోజు అప్పుల గురించి అయితేనేమి, తర్వాత గ్యాసు, తర్వాత మనకు పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా పెరగడము, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం, వ్యవసాయంలో ఎటువంటి లాభసాటి లేకపోవడం, వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయకపోవడం కూడా అన్ని వర్గాల వారు గమనించాలని, వాటితో పాటు ముఖ్యంగా మహిళలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. 18 దాటి 59 సంవత్సరాల లోపు వారికి ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 చెప్పారు. ఆ పథకం లేదు. 50 సంవత్సరాల వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా అని చెప్పి ఆ పథకాన్ని కూడా ప్రారంభించలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గమనించినట్లయితే రీసెంట్గా ఇక్కడ మనకు నంద్యాల జిల్లాలోనే ఒక పాప మనకు అప్పుడు మిస్ అయిపోయి ఇప్పటికి కూడా ఆచూకీ లేదు. అదేవిధంగా ఇప్పుడు అటు సైడ్ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక పాప మిస్ అయిపోయి 10 రోజులైనా సరే ఆచూకీ లేదు. ఒక పక్క లాకప్ డెత్తులు, ఒక పక్క మిస్సింగ్ కేసులు, మరో పక్క సచివాలయ ఉద్యోగులు అయితేనే మిగతా ఉద్యోగులు కూడా ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇట్లా అన్ని వర్గాల్లో కూడా నిరాశ, నిస్పృహ ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మనమందరం గమనిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన మీద ఒకసారి వాళ్ళే ఆలోచించుకొని చర్చించుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు చాలామంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తే
ఈయన 10,000 ఇస్తా అని చెప్పడంతో ఎక్కువ మంది కూడా ఈ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. 2 సంవత్సరాలు అయినా కూడా కనీసం పథకాన్ని ప్రారంభం కూడా చేయలేదు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించి వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పార్టీ ఆదేశానుసారం ఎంత పెద్ద స్థాయిలో అయినా సరే ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధం అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.